ఇప్పటి సమకాలీన సమాజంలో ప్రతి మనిషి ఆలోచనాపూరితమైనటువంటి, ఆలోచించగలిగినటువంటి, మేధోబుద్ధి కలిగినటువంటి ప్రతి జీవి, ప్రతి మనిషి, మానవత్వం కలిగినటువంటి మనిషి తనకు ఏమి గోచరిస్తుందంటే సమకాలీన సమాజంలో అస్తిత్వ పోరాటాలు. అస్తిత్వం అంటే ఏంటి? ఎందుకు పోరాటాలు జరుగుతాయి? ఈ అస్తిత్వ పోరాటాల్లో ఏమిటి? అస్తిత్వం అంటే ఏమిటి? అస్తిత్వం గమనం ఏమిటి? ఆ చలనం ఏమిటి? అస్తిత్వం గురించి ఆలోచించాలనేటువంటి ప్రక్రియ ప్రతి మనిషిలో కలుగుతుంది. అయితే అస్తిత్వం కోసం పెనుగులాట, అస్తిత్వం కోసం పోరాటం, అస్తిత్వం కోసం సృజన, అస్తిత్వం కోసం ఆలోచించటం అనేటటువంటిది జరుగుతున్నది అంటే ఈ ఆలోచన ద్వారా అస్తిత్వానికి మనం చేయగలిగినటువంటిది ఏమిటి అంటే మానవ జాతి, ఒక సమూహం కానీ, ఒక మనిషి కానీ, ఒక దేశం కానీ, ఒక ప్రాంతం కానీ సృజనాత్మకమైనటువంటి మానవ మనోజీవితంలో మార్పు తీసుకొని రావాలి. విశ్వమానవ చేతనను తీసుకొని రావాలి ఆలోచన విధానంలో, అన్నింటిలో కూడా. అప్పుడు మాత్రమే అస్తిత్వపు పోరాటాలు నిలబడతాయి, అస్తిత్వపు పోరాటాలు విజయాన్ని పొందుతాయి. అయితే మనం ఈ అస్తిత్వం గురించి ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాలం వేసే ప్రతి అడుగు అస్తిత్వమే, పగలు రేయులు అస్తిత్వమే, సూర్యచంద్రులిద్దరి గమనం అస్తిత్వమే, బిడ్డ పుట్టగానే పెట్టే కెవ్వుమని కేక ఒక ప్రాణి అస్తిత్వానికి సంకేతం. అస్తిత్వాలు లేకుండా ప్రపంచం ఒక్క నిమిషం కూడా నిలబడదని నేను అనుకుంటాను. అయితే అస్తిత్వం అంటే చీలిక కాదు, ఏకత. అస్తిత్వం అంటే విచ్ఛిన్నం కాదు, వినిర్మాణం. అస్తిత్వం అంటే తెగబడ్డ అల కాదు, పొంగి పొరలే జీవనది. అస్తిత్వం తాలూకా స్పృహ లేకపోవటం అనేక అనర్థాలకు హేతువుగా మారింది. అస్తిత్వ చైతన్యాన్ని అణిచివేసే ప్రయత్నం ఎక్కువైతే ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతం, ఆ సమూహం సృజనశీలతను కోల్పోతుంది. సృజనశీలతను కోల్పోయే సమాజం అస్తిత్వం తిరుగుబాటుకు సజీవ సంకేత రూపం కాజాలదు. అందుకే సాంస్కృతిక సాహిత్య రంగాలు సృజనశీలమైనవి కాబట్టే అస్తిత్వ గురించి ఆలోచిస్తాయి, అస్తిత్వ స్వరాలను గానం చేస్తాయి, అస్తిత్వ చైతన్యాన్ని సమాజానికి ప్రసాదిస్తాయి. సాహిత్యంలో ఏ రవళి సృజింపబడినా, ఏ సవ్వడి సృజింపబడినా అస్తిత్వపు గంటలు మోగటం వలనే ఆ ప్రాంతం, ఆ దేశం సాంస్కృతిక నేపథ్యం కూడా విశ్వవీధుల్లో ఎగురుతుంది. సామాజికమైన అణచివేతలకు వ్యతిరేకంగా విశ్వవ్యాప్తంగా జరుగుతున్న పెనుగులాటలన్నీ అస్తిత్వపు పోరులే. సమాజంలో మనుషులు విభజింపబడడం, చీల్చివేయబడడం, ముక్కలుగా నరికివేయబడడం, చరిత్ర పొడుగున ఇలాంటి ఘటనలు మనకు అనేకం కనిపిస్తాయి. అందుకే ఒక వ్యక్తిపై మరో వ్యక్తి, ఒక జాతిపై మరో జాతి, ఒక దేశంపై మరో దేశం ఆధిపత్యం చెలాయించే స్థితి నుంచి బయటపడేందుకు జరుగుతున్నటువంటి సామాజిక రసాయనిక చర్యలే అస్తిత్వపు పెనుగులాటలు, అస్తిత్వపు పోరాటాలు. అయితే ఒక దేశంపై ఇంకొక దేశం ఆధిపత్యం చెలాయించటాన్ని నిరసిస్తూ జాతి అంతా ఏకమై అస్తిత్వ పోరు చేస్తుంది. ఒక వ్యక్తిపై ఒక వ్యక్తి ఆధిపత్యం చెలాయించటం మానవత్వానికి విరుద్ధమైనటువంటిది. అప్పుడు సమూహం వ్యతిరేకిస్తుంది, పోరు జరుగుతుంది. ఇలా వ్యక్తిపై వ్యక్తి ఆధిపత్యాన్ని, ఒక ప్రాంతంపై మరొక ప్రాంతం, ఈ ఆధిపత్య పోరును సజావుగా క్రమ పద్ధతిలో నడపాలి అంటే గొప్పవైనటువంటివి రెండు ఏర్పడాలి. ఒకటి విశ్వమానవ చేతన, రెండవది మానవుని అంతరిక, మానవుని మనోజీవితంలో విప్లవం రావాలి. అప్పుడు ఏ దేశమైనా, ఎంత గొప్ప దేశమైనా నికృష్టమైనటువంటి పనులు చేసినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. సంపదను సృష్టించే చేతులకు, ఎంతో గొప్ప చేతులకు రంగు పులిమి ఒక వర్గంలో పుట్టినంత మాత్రాన ఈ పని మాత్రమే చేయాలని వారు పుట్టకముందే రాసిన ఆధిపత్య అహంకారపూరిత వర్గశాసనాల ద్వారా వారిని ఒక
ప్రక్కకు నెట్టడం అనేటటువంటిది చాలా నికృష్టమైనటువంటి పని. అయితే ఏ దేశంలోనైనా, ప్రపంచంలో ఎక్కడైనా ఇది కొందరికి శాపం, మరికొందరికి రాజభోగం. ఎవరికి రాజభోగం అంటే ఏ వర్గాలు ఈ భావనను ముందుకు తీసుకొస్తాయో అవే గొప్పవి, అదే చరిత్ర, అదే మనం చేయవలసినటువంటి పని చెప్తాయో అవి నిచ్చెన మెట్ల ద్వారా ఏర్పడినటువంటి వ్యవస్థలు మాత్రమే చెప్తాయి. ఆ గీతలే ఎంతోమంది ప్రతిభావంతులను నొక్కి పెట్టేస్తాయి. ఎంతోమంది మహామేధావులను ప్రక్కకు నెట్టి వారి జీవితాలను శాసిస్తాయి. అందువలన ఏమి జరగాలి అంటే ఈ అస్తిత్వపు పోరు బాటలో, అస్తిత్వపు విప్లవాలలో ముందు అస్తిత్వంలో స్వేచ్ఛ, బాంధవ్యం అంటే మానవుల మధ్య జరిగే బాంధవ్యాలపై ఒక స్పష్టమైనటువంటి అవగాహన కావాలి. ఆ అవగాహన వచ్చినప్పుడు ఎక్కడైతే నియమాల గురించి మనం అభ్యంతరం చెబుతామో ఆ నియమాల పట్ల స్వేచ్ఛ అనేటటువంటి ఒక ప్రక్రియ ద్వారా మానవ బాంధవ్యాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సామాజికమైనటువంటి చేతన ముందుకు నడుస్తుంది. ఆర్థిక రంగంలోనే కాదు, కేవలం అనేక రంగాలలో గాఢమైన లోతుల్లో చేతనం ఆవర్తపు మూలంలో విప్లవం తీసుకురాబడుతుంది. ప్రపంచ స్థితిగతులు ఈ విప్లవం జరిగి తీరాలని చెప్తున్నాయి. ఎందుకంటే ప్రపంచమంతటా సాంకేతిక రంగంలో కాదు, మతపరమైన దృష్టితో చూసినప్పుడు క్షీణస్థితి దాపురిస్తుందని చాలా క్లియర్గా మనకి చెప్తున్నాయి. అయితే ఈ మతం అనే మాటను అత్యంత జాగ్రత్తతోనూ ఎంతో సందేహిస్తూ నేను వాడుతున్నాను. ఎందుకంటే మతం అనే ఈ మాటను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. సంప్రదాయం అనే మాటను దుర్వినియోగం చేస్తున్నారు. మేధావులు దీనిని మొత్తంగా తృణీకరించాలి, తిరస్కరించాలి. ఆ మాట వింటేనే దూరం పెట్టాలి. వైజ్ఞానికులు, మేధావులు, మానవతావాదులు ఆ మాటతో, ఆ మనోభావంతో, మతం సృష్టించినటువంటి మనోభావాలతో ఏకీభవించకుండా ఆ వ్యవస్థీకరింపబడినటువంటి నమ్మకాలను ప్రక్కకు నెట్టి తమదైన రీతిలో మానవ మనోజీవితంలో మార్పును, మానవ మనోజీవితంలో విప్లవాన్ని, విశ్వమానవ చేతని సృష్టించినప్పుడు మాత్రమే సమస్త మానవాళికి ఒక అస్తిత్వం అనేటటువంటిది కలుగుతుంది. ఆ బాటలో ప్రయాణం జరుగుతుంది. అయితే క్రమరాహిత్యం, క్రమత్వం రెండూ కూడా అనేక కాలగమనాల్లో, అనేక సంవత్సరాల్లో, అనేక శతాబ్దాల్లో సృష్టించినటువంటి అనుభవాలు, అనేక స్థితిగతుల ద్వారా నిర్మించుకున్న ఆ మనోతత్వపు స్వభావంలో నుంచి, ఆ చేతన ఆవర్తపు స్వరూపంలో నుంచి బయటకు తీసుకురావటమే గొప్ప విప్లవం. అదే మానవ మనోజీవితంలో విప్లవం. తీసుకురావాలనేటటువంటి చైతన్యమే విశ్వమానవ చేతన. ఇప్పుడు మనం ప్రశ్నించుకుంటే ప్రపంచంలో క్రూరంగా, హింసాత్మకంగా, నిర్దాక్షిణ్యంగా ఉండే అనేక సమూహాలు ఉన్నాయి. రోజు రోజుకి తన వ్యక్తి ప్రయోజన ప్రాధాన్యత కోసం ఇతరులను నిర్ణయాత్మకంగా నశింపజేసే స్వభావం ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో ఒక విప్లవాన్ని, అంతరక విప్లవాన్ని బాహ్యమైన సామాజిక బాంధవ్యాలలోనే కాకుండా అంతకంటే అదనంగా అంతరకంగా ఉండే మనోజీవితంలో మార్పు తీసుకొని రావడం సాధ్యమేనా అని అనేకసార్లు మనకు అనిపిస్తుంది. కానీ అది కష్టసాధ్యమేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే అంతా చేతనావర్తంలోనే సమస్తం జరుగుతుంది. కాబట్టి మనిషి ఆలోచన పరిధి అంతటిలోనూ ఒక సమూలమైన విప్లవం కనుక రాకపోయినట్లయితే మనిషి క్షీణస్థితికి దిగజారిపోయి హింస, దుఃఖం శాశ్వతంగా ఉండిపోతాయి. అంతేకాకుండా యాంత్రికంగా సుఖాలకు నిలయంగా ఉండే సమాజాన్ని నిర్మించుకొని మనసును సంకుచింపజేసి క్రూరంగా ప్రవర్తించే ఒక మనిషిగా మారిపోయి సమాజానికి బరువుగా మనిషి మారిపోతాడు. చాలా చాలా కృత్రిమమైనటువంటి జీవితాన్ని సాగిస్తాడు. నిజమైనటువంటి సృజనకు, నిజమైన మానవతకు ప్రతీకగా ఎదగలేడు. ఈ విషయం మన సమకాలీన సమాజాన్ని విశ్లేషిస్తే మనందరికీ తెలుస్తుంది. యంత్రాల సహాయంతో ఎంత గొప్పవాడైనా, ఏ కార్యక్రమాలతో గడిపినా, తన ఆధ్యాత్మికమైన కాలక్షేపాల పేరుతో ఏమి చేసినా
తన ఆంతరికమైనటువంటి జీవితంలో సాటి మనిషిపై, సాటి సమాజంపై, సాటి సమూహంపై ఒక ప్రయోజనాత్మకమైనటువంటి ఒక మానసికమైన విప్లవాన్ని తీసుకొని తన మనసులో తీసుకుని వచ్చి ఒక క్రమశీలతను నిర్మించటానికి, ఒక క్రమత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయలేడు. ఆ రెండు ప్రయత్నాలు జరగకుండా మానవాళికి అస్తిత్వం, సమస్త విశ్వమానవాళికి అస్తిత్వపు ఆనందం దొరకాలి అంటే మానవ మనోజీవితంలో మార్పు రావాలి, ఒక క్రమత రావాలి. క్రమత అంటే కేవలం క్రమశీలత్వం అంటే కేవలం మనం బ్రతుకు కోసం కేవలం ఒక ఆర్డర్ మాత్రమే కాదు. జంతువులు కూడా క్రమత్వాన్ని కోరుకుంటాయి. అయితే క్రమత ఆస్తికి సంబంధించినటువంటి, మానవ బాంధవ్యాలకు సంబంధించినటువంటి వాటిపై ఒక క్రమతను సాధించి, క్రమత్వాన్ని సృష్టించి, స్వేచ్ఛ కోసం, స్వేచ్ఛ అంటే పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన. స్వేచ్ఛ అంటే సాధారణంగా చెప్పుకునే అర్థం కాదు. స్వేచ్ఛ ఎక్కడైతే ఉండదో అక్కడ అస్తవ్యస్తత ఉంటుంది, అది గమనించటం. అందువల్ల ఎక్కడ నియంతృత్వం ఉంటుంది అంటే ఎక్కడ స్వేచ్ఛను త్రొక్కబెట్టబడుతుందో అక్కడ నియంతృత్వం ఉంటుంది. క్రమతను తీసుకుని రావడానికి మనుష్యుల మీద బలవంతంగా సిద్ధాంతాలను రుద్దడం జరుగుతుంది. దానివలన అక్కడ చివరకు మళ్ళీ అస్తవ్యస్తత మాత్రమే నెలకొల్పబడుతుంది. కాబట్టి క్రమత్వం అంటే అందులో క్రమశిక్షణ ఉంటుందా అన్నమాట. అయితే సాధారణంగా క్రమశిక్షణని మనం చెప్పుకునే అంటే లొంగిపోయి విధేయత మీద, ఒప్పందాల మీద, ఒప్పుదల మీద జీవనాన్ని గడపడం నిజమైనటువంటి అస్తిత్వపు ప్రయోజనాలకి ఉపయోగపడదు. విపరీతమైన నిరంకుశాధికారం చెలాయించి క్రమబద్ధంగా ఉంచడం జరుగుతుంది. అయితే నిజమైనటువంటి క్రమబద్ధత, క్రమత్వం అది కాదు. ఎక్కడ స్వేచ్ఛ పరిడవిల్లుతుందో అక్కడే క్రమత్వం పరిడవిల్లుతుంది. మనం మాట్లాడుతున్న క్రమశిక్షణ, స్వేచ్ఛ అంటే వీటిని అర్థం చేసుకోగలిగేది, స్వేచ్ఛ అంటే ఏమిటో అవగాహన చేసుకోవటమే స్వేచ్ఛకు ఒక క్రమశిక్షణను కలిగిస్తుంది. ఇటువంటి స్వేచ్ఛ నా ఒక్కనికే కాదు, నా సమూహానికి, నా దేశానికి, విశ్వమానవాళికి అవసరం. దానికై ప్రయత్నం చేయాలన్న మేధోపరమైనటువంటి ఒక నిర్ణయం, మేధోపరమైనటువంటి ఒక అవగాహన, మేధోపరమైనటువంటి ఒక ప్రయత్నం మనిషి చేసినప్పుడు మాత్రమే ఆ విశ్వమానవ చేతన, ఆ ప్రయత్నం ద్వారానే మానవుడు తనలోని అంతరిక విప్లవాన్ని తీసుకొని రాగలుగుతాడు. అప్పుడు మాత్రమే తాను అస్తిత్వపు స్వేచ్ఛ గురించి, అస్తిత్వపు నిజమైనటువంటి అవగాహన గురించి సమాజానికి చెప్పగలుగుతాడు. ఆ అవగాహనతోనే, ఆ తిరుగుబాటుతోనే తనలో తరుగు మారి, తన సమూహాన్ని మార్చి, తన ప్రాంతాన్ని మార్పు చేసి ఒక అద్భుతమైనటువంటి విప్లవం, మానసిక విప్లవం ద్వారా అస్తవ్యస్తతను నిర్మూలించి క్రమత్వాన్ని తీసుకొచ్చి ఆలోచన వైఖరిలోనే, ఆలోచన తీరులోనే విప్లవాన్ని తీసుకొచ్చి మానవ సమాజానికి అత్యంతమైనటువంటి గొప్ప సర్వీస్ చేయగలుగుతాడు. కాబట్టి నా ముఖ్యమైనటువంటి విన్నపం, ఆ కోరిక, యువత ఈ విషయాల పట్ల అధ్యయనం చేసి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, అంతరిక విప్లవాన్ని తమ హృదయాల్లో ముందు తీసుకొచ్చి సృజన ద్వారా, కళాస్వరూపాల ద్వారా, అనేక ప్రక్రియల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచి అస్తిత్వపు ఆనందాన్ని విశ్వమానవాళికి అందజేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.